ప్రభుత్వపు అధికారులను కలిసిన తర్వాత చాలా మనకి మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్లో హిందూ లీడర్షిప్ ఈ విధంగా ఒక రకంగా బిల్డప్ అవుతుంది. ఒక పక్క హిందూ శంకరాభం, ఇప్పుడు గణేష్ ఉత్సవ సమితి, ఒక మంచి హిందూ వాతావరణం మన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అయింది. అందులో మిలింద్ పరాడేజీ మన హిందూ శంకరాభం కోసం సుమారుగా 3 నెలల వ్యవధిలోనే ఒక 7-8 సార్లు వచ్చారు. విశాఖపట్నము, రాజమండ్రి, మన విజయవాడ, భీమవరం ఇవన్నీ తిరిగి మన కార్యకర్తల్ని అలాగే సమాజంలో ప్రముఖ వ్యక్తుల్ని కదిలించడంలో చాలా పార్ట్ తీసుకున్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణం. అలాగే మనతో పాటు ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దల్ని పరిచయం చేస్తారు. శ్రీ పబ్లిసిటీ శ్రీ వెంకటేశ్వర గారు భీమవరంలో ఉంటారు. పబ్లిసిటీ జ్యువెలరీస్ యజమాని వారు. మన విశ్వ హిందూ పరిషత్కి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ దృష్టి ఆంధ్రప్రదేశ్లో 2 భాగాలు, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర. శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వారు అధ్యక్షులు. శ్రీ తనికెళ్ళ సత్య రవికుమార్ గారు మన హైందవ శంకరాభానికి వీరు కన్వీనర్ మొత్తం ఆంధ్రప్రదేశ్. విశ్వ హిందూ పరిషత్కి సంబంధించి ఇప్పుడు భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి. భాగ్యనగర్ క్షేత్రం అంటే తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటికి కలిపి వారు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ దుర్గా ప్రసాద్ రాజు గారు మీ అందరికీ దాదాపు పరిచయం. అయితే విశ్వ హిందూ పరిషత్లో వారు కోశాధికారి. ఇందా చెప్పిన హైందవ శంకరాభంలో వారు కూడా ఒక అదే ఉంది. వినాయక చవితి దీంట్లో కూడా పెద్దలేమో పై నుంచి ఆశీర్వాదము అదంతా చేస్తే బ్యాక్గ్రౌండ్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను సంఘ ప్రచారకుని. విశ్వ హిందూ పరిషత్తులో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్గనైజింగ్ సెక్రటరీ. మన విజయవాడలో సత్యనారాయణపురం కార్యాలయం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తరఫున చేస్తాం. అందరికీ నమస్కారం. ఇష్టాగోష్ఠి కార్యక్రమం కాబట్టి మీరు కూడా మీ సందేశం వాటి అడిగిన డౌట్లకి ఆన్సర్ కూడా మీరు కూడా చేస్తూ ఉంటే అందరికీ నమస్కారం. చాలా సంతోషం గురించి రావటం, మా అందరికీ చాలా ఉత్సాహం. వారిని చూసి మేము ఇప్పుడు పెరుగుతూ ఉంటాం. వారు చెప్పారు హైందవ శంకరం గురించి. అది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. మనం విని ఎరగది జరిగింది. అది మరి దానికి ఎంతో కృషి చేస్తే అది జరిగింది. అంటే సుమారు 3-4 వేల వాలంటీర్స్. అలాగే ఈ ఏర్పాటు చేయడం కోసం ఈ 4,000 మందిని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అసైన్మెంట్ రూట్ ఎవరు చేయాలి. ఇంకేంటంటే 4 లక్షల మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా మనం అది కండక్ట్ చేయగలిగాలి. ఆ విధంగా ఆర్గనైజ్ చేశారు దుర్గా ప్రసాద్ గారు, అలాగే రవి గారు, మిగతా సభ్యులు కూడా చాలా అందరూ కోఆపరేట్ చేశారు. వాళ్ళందరూ బ్యాచెస్ కింద పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. మరి పోలీసు వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, ఏంటిది మేము చేసే పని వాళ్ళు అంతా స్మూత్గా చేస్తున్నారు. సీఎం గారి స్వేరింగ్కి చీఫ్ గెస్ట్ రావడానికి లేట్ అయిపోయింది. ఇదేంటి 4 లక్షల మంది రావడం, కామ్గా చేయటం, స్మూత్గా వెళ్ళిపోవడం, ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఆశ్చర్యపోయారు. అంటే ఇంత డిసిప్లైన్గా ఉంటారా ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అని ఒక రిమార్క్. ఒక పోలీస్ ఆఫీసర్ ఏమన్నారంటే, ఇది ఎక్కడదండి, ఒక బిర్యానీ పొట్టడం లేదు, ఒక మందు సీసాలు లేదు, ఒక సెలబ్రిటీ పైన కూర్చోలేదు, అటువంటి వాతావరణం. ఇదేంటి సొంత డబ్బులతో 7 ట్రైన్స్ పెట్టామండి. వాళ్ళు దానికి డబ్బు వాళ్ళ సొంతంగా కట్టుకుని వచ్చారు. సుమారు 3,500 4,000 బస్సులు అందరూ ఫ్రీగా ఇచ్చారు. దాంట్లో వచ్చారు. ఈ 2-3 లక్షల మందికి కనీసం లేదంటే భోజనం పెట్టడం జరిగింది. హరే కృష్ణ హరే రామ వారికి ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళు వేడి మరి సాంబార్ అన్నం, పెరుగన్నం కూడా అలా సప్లై చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేశారు. అంటే మనం ఏదైనా తలుచుకుంటే మనకి బ్రహ్మాండంగా చేయడానికి వారి ఆదేశాలు మనం ఫాలో అవడానికి చాలా సులభంగా ఉంటుంది. అదైన తర్వాత మరి వినాయక చవితి కూడా ఇప్పుడే చెప్పారు వారు. అంటే చిన్నది ఏమైనా కట్టుకుంటే నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చాడు, దేవుడు చేశాడు, కరెంట్ ఎక్కడికి తీసుకోవాలి, పైన తీసుకోవాలి, ఇలా చాలా హెరాస్మెంట్ జరిగేది. అంటే లోపు కట్టేయటం అనమాట. మనం ఏదో ఎప్పుడు వాళ్ళకి ఎదురు